గురుగారు ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్ కి మనం మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్ గా అమ్మా. గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి అసలు మోస్ట్ ఎఫెక్టెడ్ రాశి ఈ కుంభరాశి. ఎక్కువ మంది వ్యూస్ చూసేది కూడా ఈ కుంభరాశి వాళ్ళే అన్నమాట. కాబట్టి అందరూ కూడా కుంభరాశి బ్రహ్మాండంగా ఉంది, కుంభరాశి బ్రహ్మాండంగా ఉంది, కుంభరాశి బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. ఎందుకు ఎక్కువ మంది చూస్తారు అంటే దేశం మొత్తం మీద కుంభరాశి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అండ్ శనీశ్వరుడికి మోస్ట్ ఇంట్రెస్టెడ్ రాశి కుంభరాశి అన్నమాట. ఎందుకనంటే దానికి లాజికల్ కన్సిస్టెన్సీ చెప్తున్నాను. లాజిక్, ధనాన్ని ఇచ్చేటటువంటి కారకుడు గురుడు కుంభరాశి వారికి, లాభాలను ఇచ్చేటటువంటి లాభకారకుడు కూడా గురుడు. అటు ధనం ఆదాయము ఇటు లాభము ఇచ్చేది ధనకారకుడు. కాబట్టి కుంభరాశి మనకి ఎక్కువ మంది జాతకాలని నమ్ముతారు వాళ్ళు. కాబట్టి ఈ మనం కుంభరాశి మనం ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పుతాం. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే కుంభరాశి వాళ్ళు, అమ్మ అందరూ బాగుందంటున్నారు, లేకపోతే కొంతమంది బాగుంటలేదు అంటున్నారు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదని వీళ్ళు కన్ఫ్యూజన్ మాస్టర్లు అయిపోతారనమాట. కానీ మనం చెప్పేది జాగ్రత్తగా కనుక వీళ్ళు ఫాలో అయినట్లయితే తప్పకుండా కుంభరాశి వాళ్ళు ఏ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరు ఇక్కడ? జినితా జా మేడం. కాబట్టి రియాలిటీని బయటకు లాగేటటువంటి షో ఇది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 8 ఆదాయాలు ఉన్నాయి, వ్యయాలు 14 ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. అవమానం తక్కువగా ఉందిగా, కమాన్ కుంభరాశి కమాన్ మ్యాన్ అని కుర్చీలేస్తారు ఎక్కడికి వెళ్ళినా. ఇకపోతే ఆదాయాలు 8 అయినా ఖర్చు ఎక్కువైపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే 8 ఆదాయం చాలు, అంత అవసరం లేదు. ఇప్పుడు కొన్ని రాశులకు మేషరాశి వాళ్ళు తీసుకుంటే 2 ఆదాయంలో ఉన్నారు, వాళ్ళంతా బతకట్లేదా? బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు. కాబట్టి కుంభరాశి వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు ఈ సంవత్సరంలో. అసలు పనే లేదంటే నువ్వేంటయ్యా బాబు బిల్డింగ్లు కడతావు అని వీళ్ళు అడగొచ్చు. కంపల్సరీ పని దొరుకుతుంది. పని కంటిన్యూస్గా దొరకదన్నమాట. సమ్ బ్రేక్స్గా ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. ఇప్పుడు ఎవరికైతే ఎవరి పిల్లాడి మీద ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో వాడిని మనము ఓవర్లుక్ చేస్తాం. మన పిల్లాడే కదా, మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. పక్కింటి పిల్లవాడికి వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం, వాడు ఉండేది గంటే కాబట్టి. అలా అని చెప్పేసి మనం ఈ ఇంట్లో వాడిని మనం నెగ్లెక్ట్ చేసినట్టు కాదు కదా. కాబట్టి శనీశ్వరుడు మోస్ట్ లవ్ చేసేదే కుంభరాశి వాళ్ళని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలడు అనమాట. ఇంకా 4.5 years ఫుట్బాల్ ఆడతాడు, డబ్బులు ఇస్తాడు, తోలు తీసేస్తాడు అనమాట. ఇకపోతే ఇల్లు లేనటువంటి కుంభరాశి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఏలినాటి శని జరుగుతోంది ఇప్పుడు వీళ్ళకి. తర్వాత మొన్నటి దాకా అష్టమంలో ఉన్నటువంటి కేతు గ్రహము ఇప్పుడు చక్కగా మనకి కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థితిగతుడు అయ్యాడు. ఇంకేం కావాలా? పెళ్ళం ఎస్ అంటే మొగుడు నో అంటాడు, మొగుడు నో అంటే పెళ్ళం ఎస్ అంటుంది. ఈ ఒక్క బాధ చూసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ మొన్నటి దాకా అర్ధాష్టమ గురుగ్రహం ఉంది, పనులు 1కి 2 సార్లు చేయాల్సిన అవసరం వచ్చేది, అప్పులు తెగ చేశారు. ఇప్పుడు అప్పులన్నీ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా తీసి పడేస్తారనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి కనబడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీరికి తిరుగులేదు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల స్థాయికి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు ఇందులో డౌటే లేదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో స్వీప్ చేశాడు ఆయన. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరము బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తారు. ఈ మాట వీళ్ళు నమ్మాలి. లేకపోతే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళంతా బాలేదు అంటే వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు బాగుంది అని మనం చెప్పాం, ఉన్నది ఉన్నట్టుగా మనం చెబుతున్నాం. కాబట్టి మెంటల్ టెన్షన్ లాస్ట్ ఇయర్ కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి తగ్గిపోతుంది. విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఎంత చదివినా సరే ఫెయిల్ అయిపోయేవాళ్ళు, గుర్తుండేది కాదు. ఈ సంవత్సరం తక్కువ చదివినా గుర్తుంటుంది, మార్కులు ఎక్కువ వస్తున్నాయి. ఫారిన్ ట్రయల్స్ చేసేటటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, ఈ సంవత్సరం కమాన్ మ్యాన్ అని ఎలాన్ మస్క్, ఆ తర్వాత ట్రంప్ రమ్మంటున్నారు. మిగతా వాళ్ళని రమ్మనకపోయినా వీళ్ళని మాత్రం రమ్మంటున్నారు. సో దే కెన్ ట్రయల్ వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఈ చేపల రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫార్మ్స్, అగ్రికల్చరల్ బిజినెస్లు, ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా నెంబర్ 1గా వీళ్ళు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేదు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు అన్నీ కొనేస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం పుట్టేస్తారు.
పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాచీలుగా సామూహిక వివాహాలు ఒకే బ్యాచీల్లాగా అయిపోతాయి అన్నమాట. ఓకే, పరిహారాలు. కుంభరాశి వాళ్ళ పరిహారాలు ఏమిటంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా కేతు తోలు తీసేసాడు వెళ్ళి. ఇప్పుడు తోలు తీసేసేది శనీశ్వరుడు ఒక్కడే. కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు రన్నింగ్ రేస్ పెట్టుకోవచ్చు. కుంభరాశి వాళ్ళు ఒక 3-4 వీళ్ళు సెలెక్ట్ చేసుకుని వీళ్ళు ఆ కుర్చీల చుట్టూ తిరుగుతారు కదా, ఆట ఆడతారు కదా వాళ్ళు, అంతాక్షరి ఇవన్నీ పెట్టుకుని కుర్చీలు లాగేస్తారు. ఆ విధంగా రావి చెట్టు చుట్టూ ఆడుకున్నట్టు తిరగచ్చు వీళ్ళు ప్రదక్షిణాలు. ఏమవుతుంది, అందరూ బెనిఫిటెడ్. 4 కుంభరాశి వాళ్ళు అలా తిరిగేస్తే సరిపోయాయి, బోర్ కొట్టకుండా. ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా. అండ్ ఈ యొక్క శనికి మామూలు నువ్వుల నాదానము అవన్నీ మామూలుగా ఎలాగో చేస్తాం. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుందమ్మా.